నరేంద్ర మోడీ నిన్న ఇంకొక ప్రకటన చేశారు. మెయిన్ కోర్సు ముందుంది. గత 10 ఏళ్లలో అభివృద్ధిపై ఆకలి మాత్రమే పుట్టించాము. అవినీతిపై పోరాటం చేస్తే తప్ప 10 ఏళ్లలో 1,00,000 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ లేదంటే ఈడీకి సంబంధించి సిబిఐకి సంబంధించినటువంటి దాడుల విషయంలో ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాల గొంతు నొక్కేది అంటున్నారు. కానీ ఈడీ చేసినటువంటి దాడుల్లో ఇప్పటిదాకా గత 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి వచ్చేసినాయి. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి ద్వారా వచ్చినటువంటి 1,00,000 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది భారత ప్రభుత్వం ఈడీ. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ చెప్పాడు. గడిచిన 10 ఏళ్లలో ఈడీ ఒకటే 1,00,000 కోట్లకు పైగా అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుందని ప్రధాని మోడీ తెలిపారు. అవినీతిపై ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్పేంటని ఆయన ప్రజలను ప్రశ్నించారు. నాపై విపక్ష పార్టీలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా వాటిలో పసలేదు, నేను భయపడేది లేదని మోదీ తేల్చి చెప్పారు. మెయిన్ కోర్సు ముందుందంటే ఆర్టికల్ 370 రామాలయము, ట్రిపుల్ తలాక్ రద్దు, లేదంటే మహిళా రిజర్వేషన్ల విషయంలోనే అసలు 30-40 ఏళ్లుగా కొన్ని రామాలయం అయితే 500 ఏళ్లుగా నాంతున్నటువంటి ఒక సమస్యలనే ఇప్పటిదాకా చేయగలిగారు. సిఏఏ అమలు లాంటిది కూడా 70 సంవత్సరాల నుంచి సిఏఏ అమలు ఇప్పటిదాకా మహాత్మా గాంధీ కోరినటువంటి సిఏఏ అమలుని ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, అది వేరే విషయం. కానీ ఇట్లాంటి కీలకమైనటువంటిది, అసాధ్యం అనుకున్నటువంటిది, రావణ కాష్టంలా రగులుతున్నటువంటి 370 ఆర్టికల్ని చాలా సున్నితంగా ఉల్లిగడ్డ మీద పొట్టు తీసినట్టుగా తీసేసారు. 370 ఆర్టికల్ అనేటువంటిది చాలా సింపుల్గా తీసేసారు. దేశంలో అల్లర్లు జరిగితే ఇంకేదో జరుగుతుంది, దేశంలో ఇంకేముండదు అనుకునేటువంటి భయానమైనటువంటి వాతావరణం వస్తనేటువంటిది నుంచి, లేదంటే అయోధ్య రామాలయం కట్టిన తర్వాత దేశంలో మత కల్లోలాలు జరుగుతాయనేటువంటి అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. కానీ అవి ఏమీ జరగలేదు, చాలా సింపుల్ జరిగింది. మరి అదే అంత పెద్దయే చాలా సింపుల్, ఇంకా అది మామూలుది అంటే మెయిన్ కోర్సు ముందుందంటే ఏం జరగబోతున్నది, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది అనేటువంటి అంశం పైన క్లారిటీ రావాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి అంశం పైన క్లారిటీ రావాలి. లేకపోతే ఇంకా అంటే అంత మనుషులకు సంబంధించి భారత ప్రజలకు సంబంధించి ఇంకేం ఊహించగలుగుతారు? 370 ఆర్టికల్ కాకుండా ఇవి కాకుండా వచ్చేటువంటి ఎన్నికల తర్వాత ఇంకేమీ ఊహించగలుగుతారు?